స్టార్టింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నామండి. లోపల నుంచి వచ్చిన పర్సన్ నవ్వుతున్నారు, కరెక్ట్ కాదు. ఇది మా హక్కు, మా నాయకుల్ని అడిగే మా హక్కు కాబట్టి ఇక్కడ వచ్చి అడుగుతున్నాం మేము. మీకు చేతనైతే సమాధానం చెప్పండి, లేకపోతే లోపలికి వెళ్ళి. మేము చాలా కష్టపడి చదువుకొని ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం. మేము గాలికి తిరిగో చదువుకోకుండా వచ్చి ఇక్కడికి మాట్లాడలేదండి. నవ్వు అనేది మీ ఎగటాలి. మీరు ఈ పొజిషన్లో ఉన్నారంటే మీరు ఏ పొజిషన్ నుంచి వచ్చారో గుర్తుపెట్టుకోండి. మీ డ్రైవర్ నా డ్రైవర్ నాకు తెలీదు. ఇక్కడ నవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ పని లేక వచ్చి మేము ఇక్కడ పోరాటం చేస్తున్నాం అనుకుంటున్నారా? పని లేక వచ్చి మాట్లాడతాం అనుకుంటున్నారా? ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మాకు ఉంటుంది. ప్రతి ఒక్క ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్క యువతకు ఉంటుంది ప్రశ్నించే హక్కు. ఏమనుకుంటున్నారు అసలు మీరు? మీ దగ్గరకు వచ్చామని మీకు నవ్వులాగా కనిపిస్తుంది. ఇక్కడ ఇండైరెక్ట్ గా చెప్తున్నాను, డైరెక్ట్ గా చెప్పించుకోవడానికి నిరుద్యోగం ఆధారం కాదు. ఓటు హక్కు డిసైడ్ చేస్తుందండి ఎవరినైనా సరే. అన్నిటికంటే పవర్ఫుల్ ఓటు హక్కు, అది మర్చిపోవద్దు ఎవరైనా సరే. స్టార్ట్ చేయరు. ఇవ్వాలి, ఆదివాసులు సర్టిఫికేట్ ఇవ్వాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను వెంటనే అమలు చేయాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి. ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి. ఆ రోజు గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు లేక అనేక మంది నక్సలైట్లుగా ఇతర అనేక కార్యక్రమాల్లో వెళ్తున్నప్పుడు, ఆ రోజు కూడా గిరిజన ప్రాంతంలో చాలా ఉద్యమాలు జరిగినప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి భాష, సంస్కృతి, సాంప్రదాయాలు అన్ని కూడా అధ్యయనం చేసిన తర్వాత మరి ఎన్టీ రామారావు గారు 86లో 275 జీవో ఇచ్చి ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసులకే ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఆ రోజు చేయగలిగారు. కాబట్టి ఈ రోజు అనేక మంది ఈ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేయటమే కాకుండా ఆర్థికంగా ఈ రోజు నిలదొక్కున్నారంటే దానికి కారణం ఎన్టీ రామారావు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. క్రమేపీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 3 తెచ్చి ఈ ప్రాంతంలో ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు ఇక్కడ ఇచ్చే విధంగా ఆ రోజు ఎన్టీ రామారావు, ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాల వల్ల మన ప్రాంతానికి వేలాది మంది ఈరోజు ఉద్యోగాలు చేస్తూ వాళ్ళు ఒక మంచి ఇల్లు కట్టుకొని వాళ్ళ పిల్లలకి మంచి విద్య అందిస్తున్నారు అంటేనే దానికి కారణం ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారు. ఏ ప్రభుత్వం అవని మనకు మేలు చేయాలని మనం కోరుతున్నాం. అలాగే మనకు ఏదైతే భారత రాజ్యాంగంలో మనం 5th షెడ్యూల్లో ఉన్నాం, అనేక విషయాలు రాజ్యాంగంలో ఆర్టికల్స్లో కానీ ఇందాక పట్టుకుంది క్లాస్ 2లో ప్రకారంగా మన ప్రాంతంకి మనకి ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేదు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది. ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసులకి ఉద్యోగాలు ఇవ్వాలని ఏదైతే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో, ఇచ్చిన మాటకి నిలబెట్టుకోవటానికి వారు డెఫినెట్గా ప్రయత్నంలో భాగంగానే ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ గారు ఐఏఎస్ ఆఫీసర్తో అన్ని ఐటీడీఏల్లో ఒక వర్క్ షాపులు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల ఒక స్థితిగతులు కానీ మనకు 100కి 100% ఉద్యోగ అవకాశాలు ఇవ్వటానికి సాధ్యాలు కానీ, రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు కానీ, లేదు గతంలో ఉన్నటువంటి జీవో నెంబర్ 3 కావచ్చు, 275 కావచ్చు, 73 జీవో కావచ్చు, ఇతర అనేక అంశాల మీద అధ్యయనం చేసినప్పుడు ఈరోజు ఇక్కడ ఎవరైతే మీరు మన ఆదివాసీ సోదరుల నాయకులు వచ్చారో
ఆ రోజు కూడా అక్కడికి వచ్చి అనేక విషయాలు ప్రస్తావించి అల్టిమేట్ గా అందరి యొక్క ఆలోచన కానీ అందరి యొక్క కోరిక అందరి యొక్క డిమాండ్ మేడం గారు మరి అందరికీ కూడా ఆదివాసీ ప్రాంతంలో 100% ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని ఆ రోజు చెప్పడం జరిగింది. మేము కూడా ఆ రోజు మేడం గారు ప్రభుత్వానికి మీరిచ్చేటటువంటి నివేదిక మీద ప్రభుత్వం కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసులకి ఉద్యోగాలు ఇచ్చే విధంగా మీ యొక్క నివేదిక ఇవ్వాలని మేము కూడా ఆ రోజు కోరడం జరిగింది. ఖచ్చితంగా మీరన్నట్టుగా రేపు ప్రపంచ ఆదివాసుల యొక్క దినోత్సవం ఆగస్టు 9న వస్తుంది. ఆ రోజున మంచి ప్రకటన వస్తే నిజంగా మేము కూడా చాలా సంతోషిస్తాం, ఆనందపడతాం. ఎందుకంటే మీకన్నా ఎక్కువ ఈరోజు మీరందరూ కూడా రోడ్డు మీద కూర్చున్నారు, రోడ్డు మీద నిలబడి నినాదాలు ఇస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. గతంలో మేము ఇలా నినాదాలు డిమాండ్ చేసినప్పుడు పోలీస్ నిర్బంధాల్లో అరెస్టులై కేసులై ఈ రోజు దాకా కూడా మేము న్యాయం చేయాలని కోరితేనే కేసులు. అటువంటి పరిస్థితి ఈరోజు లేదు. ఖచ్చితంగా మీరు అడగాలి, ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, చెయ్యాలి. ప్రభుత్వం చేయకపోతే ఖచ్చితంగా మేము ఆదివాసులే కాబట్టి మీ అందరి పక్షాన మేము కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రద్దయినటువంటి జీవో నెంబర్ 3 ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసులకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటామని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అన్న డిమాండ్ మీరందరూ కూడా వచ్చారు. మాకందరూ కూడా చాలా సంతోషం. ఆదివాసీ పక్షాన మీరు చేస్తున్నటువంటి పోరాటానికి పరోక్షంగా ప్రత్యక్షంగా ఎప్పుడు మా మద్దతు కూడా మీ అందరికీ కూడా ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇందాక ఒక చెల్లి మాట్లాడుతూ గత 7 సంవత్సరాల నుంచి మేము చాలా ఇబ్బంది పడుతున్నామని వాళ్ళ ఆవేదనని వ్యక్తపరిచారు. నిజానికి మీరు పడుతున్నది కొంతమంది 7 సంవత్సరాలే, కానీ అంతకన్నా ఎక్కువ సంవత్సరాల నుంచి బాధపడుతూ రేపు డిఎస్సి స్పెషల్ డిఎస్సి ఇచ్చిన జనరల్ డిఎస్సి ఇచ్చిన అప్లై చేసుకోవడానికి కూడా వయో పరిమితి దాటిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆదివాసీ ప్రాంతంలో ప్రత్యేక స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలి. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలి. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు తక్షణం అమలు చేయాలి.